వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి జంతువులకి కార్నివాకో అని పిలువబడే కరోనా వైరస్ వ్యాక్సిన్ ని నమోదు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు రిజిస్టర్ ద కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫర్ యానిమల్స్ కాల్డ్ కార్నివాకో? సో కార్నివాకో అనే దాన్ని ఎవరు రిజిస్టర్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. మనకి బాగా తెలిసినవి మోడెర్నా, లేకపోతే స్పుత్నిక్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భారత్ బయోటెక్ చేసిన కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలాంటివి. అయితే జంతువుల కోసం ఫస్ట్ టైం మనకి కార్నివాకో అనే దాన్ని రష్యా మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే రష్యా కోవిడ్ వ్యాక్సిన్ మనుషుల కోసం కూడా ప్రిపేర్ చేసింది. దాని పేరు స్పుత్నిక్ అంటారు. సో స్పుత్నిక్ వ్యాక్సిన్ అది రష్యాకి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మన ఇండియాకి సంబంధించి భారత్ బయోటెక్ చేసిన కోవాక్సిన్. కోవిషీల్డ్ వచ్చేటప్పటికి సెరమ్ అనే ఇన్స్టిట్యూట్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, కానీ రివైజ్ కోసం మళ్ళీ చెప్తున్నాను. సెరమ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించింది సిర్రస్ పూనావాలా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సిర్రస్ పూనావాలా. సో ఈ సిర్రస్ పూనావాలా గారికి ఈ సంవత్సరం నేషనల్ లోకమాన్య తిలక్ అవార్డు అనేది లభించింది. అలాగే సెరమ్ ఇన్స్టిట్యూట్ త్వరలో ఇండియాలో గ్రీన్ వ్యాక్సిన్ అనే ఒక ప్లాట్ఫామ్ ని కూడా తీసుకురాబోతుంది. సో దీని పక్కన పెడితే నెక్స్ట్ క్యూబా అనే కంట్రీ కాంజుగేట్ వ్యాక్సిన్ అనే దాన్ని తయారు చేసింది. సో కాంజుగేట్ వ్యాక్సిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద క్యూబా కంట్రీ. సో కాంజుగేట్ వ్యాక్సిన్ లో ఏమవుతుందంటే వీక్ అండ్ స్ట్రాంగ్ పాథోజన్స్ రెండింటిని తీసుకుని కంబైన్డ్ గా ఈ వ్యాక్సిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అలాంటిది క్యూబా ఫస్ట్ క్లైమ్ చేసింది. సో ఇవి కోవిడ్ కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ మదర్ అర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఇయర్? సో ధాత్రి దినోత్సవం లేదా భూమికి సంబంధించి ఇంపార్టెంట్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం 19th ఏప్రిల్ దగ్గర నుంచి వద్దాం. సో 19th ఏప్రిల్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ లివర్ డే అంటారు. సో వరల్డ్ లివర్ డే అనేది 19th ఏప్రిల్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 21st ఏప్రిల్ అని ఉంది, అండ్ నెక్స్ట్ 22nd ఏప్రిల్ ఉంది. సో 22nd ఏప్రిల్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ అ మదర్ అర్త్ డే గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20th స్పెసిఫికేషన్ అయితే ఏమీ లేదు, బట్ 18th స్పెసిఫికేషన్ ఉంది. 18th ఏప్రిల్ వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ డే అంటున్నాం. సో మనకి వరల్డ్ హెరిటేజ్ డే అనేది ఎప్పుడు అంటే 18th ఏప్రిల్ గా ఉంది. అండ్ భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 40 ఉన్నాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు, మీకు జీకే కమ్ కరెంట్ అఫైర్ లో చాలా యూజ్ అవుతుంది. యునెస్కో ప్యారిస్ కేంద్రంగా ఉంది. భారతదేశంలో 40 వారసత్వ ప్రదేశాన్ని రికగ్నైజ్ చేసింది. ఇది వరకు 38 ఉన్నాయి, ఇప్పుడు 40 ఉన్నాయి. ధోలవీరా ఇన్ గుజరాత్ ఒకటి, అండ్ నెక్స్ట్ రామప్ప టెంపుల్ ఇన్ దట్ తెలంగాణ ఒకటి. అలాగే అలాంటి వారసత్వ ప్రదేశానికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ డే అనేది మనకి 18th ఏప్రిల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ 1st ఏప్రిల్ వచ్చేటప్పటికి ఉత్కల్ దివాస్ అని చెప్పి వెరీ ఫేమస్ డే గా చెప్పొచ్చు. ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉత్కల్ దివాస్ డే అనేది 1st ఏప్రిల్ గా ఉంది. అలాగే 7th ఏప్రిల్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది వరల్డ్ హెల్త్ డే అనేది 7th ఏప్రిల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ 24th ఏప్రిల్ వచ్చేటప్పటికి నేషనల్ పంచాయత్ రాజ్ డే. సో నేషనల్ పంచాయత్ రాజ్ డే అనేది 24th ఏప్రిల్ గా మనకి ఉంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏప్రిల్ లో. అన్ని కవర్ చేయకపోయినా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి 7th ఏప్రిల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనేది జెనీవా కేంద్రంగా ఉంది. టెడ్రస్ ఆడ్నమ్ అనే పర్సన్ ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే హెల్త్ డే వచ్చేటప్పటికి 7th ఏప్రిల్ అయితే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఈ కాంబినేషన్ ని మీకు ఆల్రెడీ చెప్పాను. హెల్త్ డే ని గుర్తు పెట్టుకున్నప్పుడు ఇంటర్నేషనల్ నర్సెస్ డే కూడా రివైజ్ చేయండి. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే వచ్చేటప్పటికి May 12th గా ఉంది. అలాగే డాక్టర్స్ డే వచ్చేటప్పటికి July 1st గా ఉంది. సో July 1st డాక్టర్స్ డే, ఇంటర్నేషనల్ నర్సెస్ డే వచ్చేటప్పటికి May 12th, అలాగే హెల్త్ డే వచ్చేటప్పటికి 7th ఏప్రిల్ గా ఉంది. సో ఈ సీక్వెన్స్ లో చదువుకుంటే మీకు ఈజీగా రివిజన్ అవడానికి కూడా బాగుంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫస్ట్ అర్త్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడగచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్, రియోలో. సో రియోలో అర్త్ సమిట్ అనేది జరిగింది 1992, 1992లో. సో 1992లో రియోలో మనకి ఫస్ట్ అర్త్ సమిట్, మొట్టమొదటి ధాత్రి సమావేశం అనేది జరిగింది. అలాగే ఇదే సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా ఇండియాలో స్టార్ట్ అయింది. మనకి ప్రాజెక్ట్ టైగర్ ఆల్రెడీ తెలుసు. సో ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో ఇండియాలో స్టార్ట్ అయింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ ఫర్ ద వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ద స్టేట్?
సో మనకి గోపబంధు స్వస్య సంబంధిక యోజన అని ఉంది చూసారా. సో మీకు క్వశ్చన్ మొత్తం తెలియకపోయినా గోపబంధు అని తెలిస్తే మీరు ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే గోపబంధు ఈస్ అ రినౌడ్ పర్సన్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఒడిస్సా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా, రచయితగా అండ్ సంఘ సంస్కర్తగా అండ్ గోపబంధుని చెప్తారు. అలాంటి గోపబంధు గారి పేరు మీద గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన అనే దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే ఒడిస్సా. ఒడిస్సాలో జర్నలిస్టులు, కోవిడ్ న్యూస్ ని ఎస్పెషల్ గా కవర్ చేసే జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో మనకి దాదాపుగా 6500 మెంబర్స్ ఉన్నారు. ఈ 6500 మందిని కూడా కవర్ చేస్తూ మనకి ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పథకంలో ఏంటి అంటే 2 lakhs రూపీస్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ని జర్నలిస్టులకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6500 మంది జర్నలిస్టులకి 2 లక్షల దాకా ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో కోవిడ్ కారణంగా, కోవిడ్ వల్ల వర్క్ చేస్తూ చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకి దాదాపుగా 15 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అంటే నష్టపరిహారంగా మనకి ఈ గోపబంధు స్వస్య బీమా యోజన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన మెయిన్ థింగ్. అలాగే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఒడిస్సా యొక్క గవర్నర్ గా ఉన్నది ఎవరు అంటే గణేషి లాల్. ఇప్పుడే చెప్పుకున్నాం ఒడిస్సా యొక్క దినోత్సవం, ఉత్కల దివాస్ అంటాం, అది April 1 జరుగుతుంది. ఒడిస్సాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది అంటే బితర్ కనికా. సో బితర్ కనికా అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా చెప్తాం, ఎందుకంటే ఇక్కడ మనకి సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఒడిస్సాలో కేంద్రపార అనే ప్రదేశం ఉందంట. ఆ కేంద్రపార ప్రదేశంలో జనరల్ గా భారతదేశంలో కనిపించే గరియాల్ క్రొకోడైల్స్ అనేవి, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేవి, మగర్ క్రొకోడైల్స్ అనేవి, ఇవన్నీ కూడా ఒకే చోట ఈ ప్రదేశంలో ఒడిస్సాలోని కేంద్రపార దగ్గర ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మనం చెప్పుకునేది సిమ్లిపల్. సిమ్లిపల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఇక కింద కేరళ విషయానికి వస్తే కేరళ చీఫ్ మినిస్టర్ గా విజయన్ ఉన్నారు. కేరళ గవర్నర్ గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అనే పర్సన్ ఉన్నారు. అలాగే కేరళ విషయంలో మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకటి వచ్చేటప్పటికి మనం పోర్ట్ ఏరియాని గుర్తుపెట్టుకోవాలి. కొచ్చిన్ పోర్ట్ ఏరియా విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ. మల్బార్ తీరం, అది కూడా కేరళలో చాలా ఫేమస్ జీకే ఫ్యాక్టర్ కింద. సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టేట్ యొక్క ట్రీ వచ్చేటప్పటికి మనకి కోకోనట్ గా ఉంది. ఆ స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్. కేరళ గానీ, కర్ణాటక గానీ, జార్ఖండ్ గానీ కేకేజే కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కేరళ, కర్ణాటక, జార్ఖండ్ ఈ 3 స్టేట్స్ కి కూడా స్టేట్ యానిమల్ గా ఉన్నది ఇండియన్ ఎలిఫెంట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళ విషయంలో, కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది చిరి అనే ప్రాజెక్ట్. చిరి అనే ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది. పింక్ ప్రొటెక్షన్ అనే ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. పింక్ ప్రొటెక్షన్, చిరి ఈ రెండు కూడా కేరళలోనే స్టార్ట్ అయ్యాయి. డిఫరెన్స్ ఏంటంటే ఇది విమెన్ ని ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఈ చిరి అనేది చిల్డ్రన్స్ లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి, మెంటల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడం కోసం సో ఈ చిరి అనే దాన్ని, ఈ రెండింటిని కేరళనే స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడు. తమిళనాడుకి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా స్టాలిన్ ఉన్నారు అండ్ గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్ గారు ఉన్నారు. సో ఈ తమిళనాడులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ఆర్సీకి ఇంపార్టెంట్ గా ఒకటి బీచ్ గుర్తుపెట్టుకోవాలి, మెరీనా బీచ్ అని చెప్పేసి. భారతదేశంలోనే ఓల్డెస్ట్ బీచ్ అంటారంట దాన్ని, మెరీనా బీచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియా. అలాగే ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్ కింద చెన్నై పోర్ట్ ని చెప్తారు. సో అది కూడా మనకి తమిళనాడులోనే ఉంది. గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా కూడా మనకి తమిళనాడునే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బిశ్వభూషణ్ హరిచందన్ గారిని, గవర్నర్ అయిన ఆంధ్రప్రదేశ్ కి బిశ్వభూషణ్ హరిచందన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లైక్ శేషాచలం. శేషాచలం అనేది బయోస్పియర్, ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా ఉంది. డాల్ఫిన్ నోస్ అనే కొండలు ఎక్కడ ఉన్నాయంటే ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. డాల్ఫిన్ నోస్ కొండలు ఈస్టర్న్ ఘాట్స్ లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇవి మీరు టోటల్ గా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ టర్మ్డ్ యాజ్ అ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ ఫౌండెడ్ అ వే టు రీయూజ్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ మేక్ డ్యూరబుల్ రోడ్స్. సో మనకి క్రింది వాణిలో ఎవరిని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఎందుకంటే ఆయన ఏవైతే మనకి వేస్ట్ మెటీరియల్ ని రీయూజ్ చేసే కింద ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. అలాగే వాటిని రోడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ రహదారిని ఏర్పాటు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారంట అలాంటి మెటీరియల్ ని. ఆ పర్సన్ ఎవరు, ఆ కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. రాజగోపాలన్ వాసుదేవ ఈజ్ అన్ కరెక్ట్ ఆన్సర్. రాజగోపాలన్ వాసుదేవన్ అనే పర్సన్ స్వతహాగా మనకి తమిళనాడుకి చెందిన వ్యక్తి అండ్ యాజ్ వెల్ యాజ్ సైంటిస్ట్ అంట కూడా.
ఈయన ఇంజనీరింగ్ కాలేజ్, తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రస్తుతం ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. ఈయన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ మీద చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. ఈయన చెప్పిన మార్గాలు, ఈయన చెప్పిన థియరీస్ వల్ల ప్లాస్టిక్ కానీ వేస్ట్ మెటీరియల్ ని కానీ రీయూజ్ చేసి ఇలా రహదారులు లాంటి ఏర్పాటుకి యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి పర్సన్ ని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వాసుదేవన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని పిలుస్తారు అని అడిగితే వెర్గీస్ కురియన్. సో వెర్గీస్ కురియన్ గారిని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అమూల్ సంస్థ స్థాపకులుగా కూడా వెర్గీస్ కురియన్ ని చెప్తారు. అలాగే నెక్స్ట్ టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని పిలుస్తారు అంటే కైలాష్ సంకాలా. సో కైలాష్ సంకాలా గారిని టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని పిలుస్తారంటే జదేవ్ పయేంగ్. సో జదేవ్ పయేంగ్ గారిని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద పిలుస్తారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని పిలుస్తారు అంటే రాజేంద్ర సింగ్. సో రాజేంద్ర సింగ్ ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, జదేవ్ పయేంగ్ గారిని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వెర్గీస్ కురియన్ గారిని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద కైలాష్ సంకాలా గారిని, అలాగే ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద రాజగోపాలన్ వాసుదేవన్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద రాయల్ సిటీ ఎట్ ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై మొఘల్ ఎంపైరర్ అండ్ ఫర్ ఇన్ ద హానర్ ఆఫ్ సూఫీ సెయింట్ అండ్ షేక్ సలీం చిస్టీ. సో షేక్ సలీం చిస్టీ యొక్క హానర్, గౌరవార్థం సో మనకి ఎవరైతే మొఘల్ చక్రవర్తి ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని నిర్మించారని అడుగుతున్నారు. జనరల్ గా క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారు అనేది. సో ఆన్సర్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి అక్బర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ వన్. ఫతేపూర్ సిక్రీని ఆయన యొక్క విక్టరీకి చిహ్నంగా దాన్ని నిర్మించారు ఆ నగరాన్ని. అలాగే ఫతేపూర్ సిక్రీలో నెంబర్ ఆఫ్ కట్టడాన్ని కట్టారు. సో దాంట్లో సలీం చిస్టీ గారి గౌరవార్థంగా ఒక కట్టడాన్ని నిర్మించారు. దాంతో పాటు జోదాబాయి ప్యాలెస్ ని కూడా నిర్మించడం జరిగింది. జోదాబాయి ప్యాలెస్ ఉంది, అలాగే బీర్బల్ ప్యాలెస్ ఉంది, టర్కీ సుల్తాన్ ప్యాలెస్ ఉంది. ఇవన్నీ అక్కడ ప్యాలెస్లే మనకి. టర్కీ సుల్తాన్ ప్యాలెస్, బీర్బల్ ప్యాలెస్, జోదాబాయి ప్యాలెస్, వీటితో పాటు హిరాన్ మినార్ ఒక టవర్ లాంటిదండి. హిరాన్ మినార్ అనే దాన్ని కట్టించారు. దానితో పాటు పంచ్ మహల్ అనే దాన్ని కూడా నిర్మించడం జరిగింది. పంచ్ మహల్, హిరాన్ మినార్, టర్కీ ప్యాలెస్, బీర్బల్ ప్యాలెస్, జోదాబాయి ప్యాలెస్, అలాగే సలీం చిస్టీ యొక్క మసీదు, సలీం చిస్టీ యొక్క సమాధి అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ఒక మాస్క్ ని కూడా ఈయన కట్టించడం జరిగింది అక్బర్ ఫతేపూర్ సిక్రీలో. సో క్వశ్చన్ జనరల్ గా లాస్ట్ మనం ఎన్టీపీసీలో చూసినప్పుడు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారని అడిగారు, అక్బర్, అది ఈజీగా పెట్టచ్చు. రెండోది గుజరాత్ మీద విక్టరీని పొందినందుకు అక్బర్ ఏ నగరాన్ని నిర్మించారని అడిగారు, ఫతేపూర్ సిక్రీ. మూడోది వచ్చేటప్పటికి స్టూడెంట్స్ మనకి ఆప్షన్ సరిగ్గా చెప్పలేకపోయారు, బట్ క్వశ్చన్ అయితే చెప్పారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చి అంట ఈ 4 ఆప్షన్స్ లో ఫతేపూర్ సిక్రీలో ఏది లేదు అని అడిగారంట. సో 2 ఆప్షన్స్ మాత్రం స్టూడెంట్ చెప్పడం ఏంటంటే ఒకటి పంచ్ మహల్ ఉంది, ఒకటి జోదాబాయి ప్యాలెస్ ఉంది. సో మిగతా దాంట్లో ఇందులో ఏదో ఒకటి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఫతేపూర్ సిక్రీని అక్బరే నిర్మించారు. గుజరాత్ మీద విక్టరీకి చిహ్నంగానే నిర్మించారు. ఇదే ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇదే ఫతేపూర్ సిక్రీలో బీర్బల్, జోదాబాయ్, టర్కీ సుల్తాన్ ప్యాలెస్లు ఉన్నాయి, పంచ్ మహల్ ఉంది, హిరాన్ మినార్ ఉంది, ఒక మాస్క్ ఉంది, సలీం చిస్టీ గారి యొక్క సమాధి కూడా ఉంది. సో ఇవి మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే హుమయూన్ ఉన్నారు కదా, సో హుమయూన్ ఒక లైబ్రరీని కూడా కట్టించారు ఢిల్లీలో. అలాగే హుమయూన్ నామాని రాసింది గుల్బదాన్ బేగం. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేమ్ ద విన్నర్ ఆఫ్ ద 30th జీడీ బిర్లా అవార్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆఫ్ ద ఇయర్ 2021. సో మనకి పరిశోధన రంగంలోనే అత్యంత ఇంపార్టెంట్ అవార్డు కింద జీడీ బిర్లా అవార్డుని చెప్తారు. సో ఆ అవార్డుని 2021కి అందుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సుమన్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో మనం ఎలాబరేట్ చేయడానికంటే ఏముండదండి, డైరెక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జీడీ బిర్లా అవార్డు అనేది సుమన్ చక్రవర్తి గారికి ఈ శాస్త్ర పరిశోధన రంగంలో చేసిన కాంట్రిబ్యూషన్ కి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. సో గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ గా ఎవరిని చెప్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సింపుల్ గా కాగ్ గా పిలవచ్చు. సో కాగ్ ని పబ్లిక్ పర్స్ గార్డియన్ గా పిలవడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం కాగ్ గా ఉన్నది ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము అని పిలవచ్చు. గిరీష్ చంద్ర ముర్ము ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం, లేదా ఏజీఐ గా కూడా పిలవచ్చు. ప్రస్తుతం ఏజీఐ ఆఫ్ ఇండియా కింద కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు.
సో వీళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని, కాగ్ని అండ్ యాజ్ వెల్ as అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని, వీళ్ళ ముగ్గురిని కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద సపోర్టర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజికం పార్టీ ఈజ్ రీజనల్లీ పొలిటికల్ పార్టీ ఆఫ్ విచ్ స్టేట్? సో మనకి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజికం అనే పార్టీ సో ఏ రీజనల్ పొలిటికల్ పార్టీ అని అడుగుతున్నారు. లైక్ కర్ణాటక ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మనకి టిఆర్ఎస్ లాంటివి రీజనల్ పార్టీస్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ లాంటివి అండ్ టీడీపీ లాంటివి మనకి ఆంధ్రప్రదేశ్ లో జనసేన, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రీజనల్ పార్టీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ తమిళనాడు వచ్చేటప్పటికి 2 పార్టీస్ ఉన్నాయండి. ఒకటి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజికం అండ్ ఇంకొకటి ద్రావిడ మున్నిట్ర కజికం. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజికం ని ఎంజి రామచంద్రన్ గారు స్థాపించారు. ఇప్పుడు పలానస్వామి దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నారు, కానీ స్థాపించింది మాత్రం ఎంజి రామచంద్రన్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ద్రావిడ మున్నిట్ర కజికం ఉంది. ద్రావిడ మున్నిట్ర కజికాన్ని స్థాపించింది సిఎన్ అన్నదొరై. సో సిఎన్ అన్నదొరై తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. అలాంటి వ్యక్తి ఈయన ద్రావిడ మున్నిట్ర కజికాన్ని స్థాపించారు. ప్రస్తుతం ద్రావిడ మున్నిట్ర కజికానికి లీడర్ అండ్ ప్రెసిడెంట్ గా ఉన్నది ఎవరు అంటే స్టాలిన్. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ప్రెసిడెంట్ గా అండ్ లీడర్ గా ఉన్నారు స్టాలిన్. సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పి పార్టీ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ యొక్క రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అనేది. అలాగే బీజూ దళ్ అని ఉంది, అది ఒడిస్సాకి సంబంధించిన రీజనల్ పార్టీ. శివసేన ఉంది, అది మహారాష్ట్రకి సంబంధించిన రీజనల్ పార్టీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, established in 1927, Dr. Bhimrao Ambedkar University is a non-profit public higher education institution located in the urban setting of the large city of. So 1927లో మనకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనేది ఒకటి స్థాపించబడింది అంట. అది నాన్ ప్రాఫిట్ ఉన్నత విద్యా సంస్థగా చెప్తున్నారు. అది ఏ నగరంలో ఉంది అని అడిగారు. గోరఖ్పూరా, ఆగ్రానా, కాన్పూరా, లక్నో అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి ఆగ్రా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో అది ఆగ్రాలో లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రత్నగిరి మైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? సో రత్నగిరి మైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? జనరల్ గా ఈ పదం చూస్తే మనకి ఆన్సర్ పెట్టచ్చండి, ఎందుకంటే రత్నగిరి ఈజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ ఇన్ దట్ మహారాష్ట్ర ఏరియా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రత్నగిరి మైన్స్ కానీ రత్నగిరి ప్లేస్ కానీ మహారాష్ట్రలో ఫేమస్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా రత్నగిరి నుంచి ఒక జిఐ ట్యాగ్ పొందిన మ్యాంగో కూడా ఉంది, దానిని ఆల్ఫాన్జో మ్యాంగో అంటారు. సో ఆల్ఫాన్జో మ్యాంగో అనేది జిఐ ట్యాగ్ పొందింది రత్నగిరి మహారాష్ట్ర నుంచి. భారతదేశంలోనే కాస్ట్లీయెస్ట్ మ్యాంగో కింద చెప్తారంట. అలాగే ఇంకొక మ్యాంగో ఉంది, జర్దాలు మ్యాంగో అంటారు. సో ఈ జర్దాలు మ్యాంగో అనేది బీహార్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన మ్యాంగోగా చెప్తా ఉంటారు. సో ఇలా కొన్ని ఈ రిలేటెడ్ ప్రదేశానికి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోషియార్ ఉన్నారు. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్ ఈజ్ దేర్. సో గుజరాత్ లో ఎక్కువగా మనకి బ్రౌన్ గోల్డ్ అనేది దొరుకుతుందంటండి. సో బ్రౌన్ గోల్డ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ గుజరాత్ ఏరియా. ఎస్పెషల్లీ కచ్ లాంటి ప్రదేశాల్లో లార్జెస్ట్ లైమ్ స్టోన్ మైన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. తెలంగాణకు వచ్చేటప్పటికి సింగరేణి, బొగ్గు గనులు అనేవి తెలంగాణలో చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. ఇంకా కర్ణాటక వచ్చేటప్పటికి కోలార్. సో భారతదేశంలోని పెట్టింది పేరుగా చెప్తారు. కోలార్ అండ్ హుట్టి మైన్స్ ఇవన్నీ కూడా గోల్డ్ కి చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఎట్ రావత్ బట్ ఈస్ ద స్టేట్ ఆఫ్. సో మనకి రావత్ బట్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో ఉన్న అటామిక్ పవర్ స్టేషన్ పేరు వచ్చేటప్పటికి తారాపూర్. భారతదేశంలోనే ఓల్డెస్ట్ పవర్ స్టేషన్ కింద తారాపూర్ పవర్ స్టేషన్ అని చెప్పొచ్చు. అది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో ప్లాన్ చేస్తున్నారండి చుట్కా అనేది. సో అది ఇంకా కాంట్రవర్షియల్ లో ఉంది, స్టార్ట్ కాలేదు. సో కొంతమంది ప్రజలు అక్కడ అపోజ్ చేస్తున్నారు. ఇది త్వరలో రాబోతుంది చుట్కా అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ మధ్యప్రదేశ్. గుజరాత్ కి వచ్చేటప్పటికి కాక్రపారా. సో కాక్రపారా అటామిక్ పవర్ స్టేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. ఇకపోతే రావత్ బట్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ట్రైలేటరల్ ఫారెన్ మినిస్ట్రియల్ డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్ ద రీసెంట్లీ విత్ సిటీ.
ఫస్ట్ టైం అంట ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అండ్ వాటితో పాటు ఇండియా ఈ మూడు కూడా మంత్రిత్వ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అది ఎక్కడ ఏర్పాటు చేశాయని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి లండన్ అండి. సో ఫస్ట్ టైం ఈ మూడు కంట్రీస్ కూడా ఒక విదేశాంగ మంత్రిత్వ సమిట్ అనేది ఏర్పాటు చేసుకోవడం, అది కూడా లండన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లండన్ లో ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఒక ఎన్జిఓ లాంటిది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటాం. మానవ హక్కుల కోసం పోరాడేది, మానవ హక్కుల్ని కాపాడేది, సో హ్యుమానిటేరియన్ ని కాపాడేది అమ్నిస్టీ ఇంటర్నేషనల్, అది లండన్ కేంద్రంగా ఉంది. అలాగే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గానీ, యునెస్కో గానీ ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉన్నాయి. సో ఇవి న్యూయార్క్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ గానీ, యునిసెఫ్ గానీ, యుఎన్ విమెన్ గానీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కేంద్రంగా ఉన్నది ఏది అంటే న్యూయార్క్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, Shwas and Arog are the two new loan products launched by which institution amid the fight against COVID-19? So developing countries లో COVID-19 ని ఎదుర్కోవడం కోసం ఎస్పెషల్లీ ఆసియా లాంటి కంట్రీల్లో శ్వాస్ ఒకటి, ఆరోగ్ ఒకటి, ఒక రెండు కొత్త లోన్స్ ని లాంచ్ చేసింది ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. లైక్ ఎస్బీఐ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ డెవలప్మెంట్ బ్యాంక్ అని. సో ఆన్సర్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. శ్వాస్ ఆరోగ్ అనే కొత్త లోన్స్ ని COVID-19 ని ఎదుర్కోవడం కోసం డెవలపింగ్ కంట్రీస్ కి, ఎస్పెషల్లీ ఏషియా కంట్రీస్ కోసం ఈ లోన్స్ ని ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్ చేసింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఫిలిప్పైన్స్ కేంద్రంగా మనీలాలో ఉంది. దీని యొక్క ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నది ఎవరంటే మసత్ సుంగా అసకావా. సో మసత్ సుంగా అస్కావా దీని యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ కూడా మనీలానేనండి. ఫిలిప్పైన్స్ కంట్రీ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి మనకి పెసోగా ఉంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీగా ఉంది. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నది డేవిడ్ మాల్పస్. సో డేవిడ్ మాల్పస్ ప్రస్తుతం దీని యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి. ఎస్బీఐ అనేది మనకి ముంబైలో ఉంది. దీని యొక్క చైర్మన్ గా దినేష్ ఖారా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఎయిర్లైన్ విన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్స్ 2021 ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్. సో మనకి వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థ అవార్డ్స్ ని ప్రకటించింది. దాంట్లో ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దేనికి వచ్చింది అని అడుగుతున్నారు. కొరియన్ ఎయిర్లైన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొరియన్ ఎయిర్లైన్స్ అనేది సౌత్ కొరియా కేంద్రంగా పనిచేస్తుందండి. ఈ సౌత్ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న కొరియన్ ఎయిర్లైన్స్ కి మనకి ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ అనేది ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు అనేది ఇచ్చింది. అలాగే సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి సియోల్ గా ఉంది. అండ్ సౌత్ కొరియా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి సౌత్ కొరియన్ ఓన్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ అనేది ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డే కాదు, వివిధ కేటగిరీస్ అవార్డ్స్ కూడా ఇచ్చింది. ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అవార్డు కూడా ఇచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌత్ కొరియాకి సంబంధించింది అవార్డు పొందింది. దాని పేరు ఇంచోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దీనికి కూడా అవార్డు వచ్చింది ఎయిర్పోర్ట్ విభాగంలో. అదే కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్లైన్స్ విభాగంలో అవార్డు పొందింది ఖతార్ ఎయిర్లైన్స్. కార్గో విషయంలో ఖతార్ ఎయిర్లైన్స్, ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ గా కొరియన్ ఎయిర్లైన్స్, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఇంచోమ్ ఎయిర్పోర్ట్ ఇన్ దట్ సౌత్ కొరియా ఈ అవార్డుని పొందే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్స్ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి and which was created National Highways Investment Promotion Cell for attracting domestic and foreign investment for highways projects. So రహదారుల ప్రాజెక్ట్ కోసం విదేశీయ మరియు విదేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి జాతీయ రహదారుల పెట్టుబడి ప్రమోషన్ సెల్ NHIPC ని ఎవరు రూపొందించారు అని అడిగారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడా, NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషనా, ట్రాయా, లేకపోతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియానా అని. సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి ఈ NHIPC సెల్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. సో ఇక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి మంత్రిగా వ్యవహరిస్తున్న పర్సన్ నితిన్ గడ్కరీ గారు. సో నితిన్ గడ్కరీ గారు ప్రస్తుతం మనకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈయనే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ KVIC ప్రిపేర్ చేసిన ఖాదీ ప్రకృతి పెయింట్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఖాదీ ప్రకృతి పెయింట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది అండ్ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకి కూడా హెడ్ గా ఉన్నది నితిన్ గడ్కరీ గారు. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నేషనల్ హైవేస్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సో నెక్స్ట్ వన్, అలాగే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. లాంగెస్ట్ నేషనల్ హైవే, షార్టెస్ట్ నేషనల్ హైవే, అవి ఎక్కువగా అడుగుతున్నారు. లాంగెస్ట్ నేషనల్ హైవే ఆల్రెడీ మీకు తెలుసు, NH-44 కశ్మీర్ టు కన్యాకుమారి ఉంది. దాదాపుగా 4000 కిలోమీటర్స్ రోడ్ ఉంటుందంట నేషనల్ హైవే. ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే. షార్టెస్ట్ నేషనల్ హైవే వచ్చేటప్పటికి 47A, NH-47A నేషనల్ షార్టెస్ట్ నేషనల్ హైవే అని చెప్తున్నారు. ఇది కొచ్చిన్ టు విల్లింగ్డన్ ఐలాండ్, కేరళలో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద సలాం దిల్ సే ఇనిషియేటివ్ టు పే ట్రిబ్యూట్ టు ద డాక్టర్స్. సో డాక్టర్స్ కోవిడ్ టైంలో చాలా ప్రముఖ పాత్ర వహించారని చెప్పాలి. అలాంటి డాక్టర్స్ కి ట్రిబ్యూట్ కోసం, వాళ్ళకి ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ఫెసిలిటీస్ కోసం సలాం దిల్ సే అనే ఒక ఇనిషియేటివ్ ని ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. HDFC బ్యాంక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ICICI బ్యాంక్ కూడా స్టార్ట్ చేసింది, దాని పేరు సెల్యూట్ టు డాక్టర్స్. సో సెల్యూట్ టు డాక్టర్స్ అనే దాన్ని మనకి ICICI బ్యాంక్ స్టార్ట్ చేసింది. ఈ రెండు కూడా డాక్టర్స్ కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం కోసం July 1st డాక్టర్స్ డే సందర్భంగా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా వీటిని అనౌన్స్ చేశాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ద గోదావరి, కృష్ణ, కావేరి అండ్ వైగై ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్. సో గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ ఎలాంటి రివర్స్ అని అడుగుతున్నారు. సో జనరల్ గా ఇండియాలో 3 కైండ్ ఆఫ్ రివర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఇండియాలో ఎక్కువగా చెప్పుకునేది నర్మదా ఈజ్ దేర్, అండ్ నర్మదాతో పాటు తపతి, అండ్ తపతితో పాటు సబర్మతి, అండ్ ఇండస్ కూడా ఆల్మోస్ట్ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లోకే వస్తుంది. నర్మదా, తపతి, సబర్మతి, ఇండస్. సో వీటితో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద సౌత్ ఇండియాలో గంగవల్లి అని చెప్పేసి ఇంకొక రివర్ ఉంది. గంగవల్లి, శారావతి ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి వస్తాయి. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీ వచ్చేటప్పటికి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో మనకి గోదావరి ఉంటుంది, కృష్ణ అండ్ కావేరి అండ్ మహానది, ఇవన్నీ పెన్నా, ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లోకి వస్తాయి. గోదావరి, కృష్ణ, కావేరి, మహానది అండ్ నాగవల్లి, వంశధార అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రాహ్మణి రివర్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకొక సెక్టార్ వచ్చేటప్పటికి సౌత్ టు నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ అని ఉంటుంది. ఈ సౌత్ టు నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ని మీరు KBC గా గుర్తుపెట్టుకోవచ్చు. KBC అంటే అర్థం, K అంటే కేన్ అని, అండ్ B అంటే బెట్వా అని, C అంటే చంబల్ అని. సో ఇలా మీరు నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 రివర్స్ కూడా మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి వెళ్ళి అక్కడ యమునా రివర్ తో మర్జ్ అవుతాయి. అందుకే యమునా నది ఉపనదులన్నా KBCనే, సౌత్ టు నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా అన్నా మీరు KBC గా గుర్తుపెట్టుకోవచ్చు. చంబల్, బేట్వా, కేన్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, గోదావరి ఇక్కడే ఉంది, కృష్ణ ఇక్కడే ఉంది, కావేరి ఇక్కడ ఉంది. సో వైగై కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివరే. సో తూర్పున ప్రవహించే నదులే కాబట్టి ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, విచ్ చిల్డ్రన్స్ మూవీ ఫీచర్స్ ద ఫేమస్ సాంగ్ ద బేర్ నెసెసిటీస్. సో ద బేర్ నెసెసిటీస్ అనే ప్రసిద్ధ పాట కలిగిన మూవీ ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద ఫేమస్ జంగల్ బుక్. సో జంగల్ బుక్ లో ఈ పాట ఉంటుందండి, ద బేర్ నెసెసిటీస్ అనేది. అది చాలా ఫేమస్ అయింది కూడా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కప్ ఆర్ టోర్నమెంట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద క్రికెట్. సో క్రికెట్ తో సంబంధం లేనిది ఏది అని అడిగారు. రంజీ ట్రోఫీ కానీ, ఇరానీ ట్రోఫీ కానీ, విజయ్ హజారే ట్రోఫీ కానీ, డ్యూలిప్ ట్రోఫీ కానీ, ఇవన్నీ కూడా క్రికెట్ తో సంబంధం ఉన్నవే. సో క్రికెట్ తో సంబంధం లేనిది ఏది అంటే బేగం హజరత్ మహల్ ట్రోఫీ కాబట్టి ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద క్రికెట్. క్రికెట్ తో సంబంధం లేనిది ఏది అంటే బేగం హజరత్ మహల్ ట్రోఫీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, రాజా రవివర్మ వాజ్ అ ఫేమస్ పెయింటర్ అండ్ స్కల్ప్టర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్. రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అండ్ శిల్పి అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ అ కేరళ. సో కేరళకి సంబంధించిన ప్రముఖ చిత్రకారుడిగా రాజా రవివర్మ గారిని చెప్పొచ్చు. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.